హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్స్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం. ఈరోజు చతుర్దశి. అలాగే ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం, శనివారం అండి. ఈరోజు మీరు చేసే పనుల్లో విజయం కోసం శివారాధన చేయడం చాలా మంచిది. ఈరోజు శివునికి అభిషేకం చేయడం నీటితోని, అలాగే మారేడు దళాలు నాగకేసరాలు సమర్పించడం మంచిది. ఈరోజు కొత్త పనులు ఏమీ స్టార్ట్ చేయకండి. ఆల్రెడీ ఉన్న పనుల్లో విజయం కోసం ఈ పరిహారం చేయండి. అలాగే ఈరోజు విశిష్టత వచ్చేసి ఈరోజు మాస శివరాత్రి అండి. ఈరోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండడం, ఉమామహేశ్వరుని పూజించడం, శివస్తోత్రాలు పారాయణించడం మంచిది. ఇక ఈరోజు పితృపక్షాల్లో భాగంగా శస్త్రాల ద్వారా లేదంటే అపమృత్యు ద్వారా చనిపోయిన వాళ్ళు, ఉరి వేసుకుని చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఆర్థికం నిర్వహించడం వలన వారికి సద్గతులు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈరోజు మనము దేవీ నవరాత్రుల్లో ఎవరెవరు ఆచరించాలి, ఈ ఇయర్ ఎవరు ఆచరించాలి, ఏ నక్షత్రాల వారు, ఏ రాశుల వారు ఆచరించాలి అనేది చూద్దామండి. ఈ మనం దుర్గామాతను పూజించడం వలన కుజదోషం, రాహుదోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా నవగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి. కానీ కుజుడు, రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత అండి. కుజ నక్షత్రాలు వచ్చేసి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు. అలాగే రాహు నక్షత్రాలు వచ్చేసి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు. రాహు సంచారం బాగా లేని వారు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం భాగ్యం ఉన్న రాహు సంచారం లేని నక్షత్రాలు భాగ్యంలో మిథునం ఉండడం వలన మిథున రాశి వారు, అలాగే అష్టమంలో కర్కాటకం, సప్తమంలో సింహం, పంచమంలో తుల, అర్ధాష్టమంలో వృశ్చిక రాశి వారు, ద్వితీయంలో మకరం, జన్మరాహు దోషం ఉన్నవారు కుంభరాశి వారు, అలాగే వ్యయంలో మీనరాశి వారు ఉండడం వలన వీరందరూ కూడా అమ్మవారిని పూజించడం చాలా మంచిది అండి. వీరు ఈ సంవత్సరం అంతా బాగలేదు కాబట్టి, రాహుదోషాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా దుర్గా నవరాత్రులను ఆచరించాలి. అలాగే జన్మజాతకంలో కుజదోషం, రాహుదోషం ఉన్నవారు కూడా ఆచరించాలి. ఇక నక్షత్రాలు అయితే మృగశిర, చిత్త, ధనిష్ట, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారు ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులను ఆచరిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. నేటి రాశి ఫలాలండి. మేషరాశి వారికి మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో నిరాశ ఎదురవుతుంది అండి. వృత్తి ఉద్యోగాల్లో అదే పనిలో ఉండడం మంచిది. మార్పులు చేర్పులు చేయకుండా ఉంటే మంచిదండి. ఈరోజు మీరు ధరించకుండా రంగు తెలుపు పాటించవలసిన నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి అండి. వృషభ రాశి వారు ఒకే సమయంలో అనేక పనులు చేయడం వలన అలసిపోతారు. అలాగే ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి వారికి ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది. పరిచయాలు లాభిస్తాయి. ప్రేమలు ఫలవంతం అవుతాయి. శుభకార్యాలు, ప్రయత్నాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కెరీర్పై ఫోకస్ చేశారు. ఈరోజు మీరు ధరించుకునే రంగు నీలం. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరవలమ స్తోత్ర పారాయణ. తదుపరి కర్కాటక రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మాట పట్టింపులు ఉంటాయి. అలసట అనేది ఉంటుంది. సౌకర్యాలు ఉన్నా కూడా పెద్దగా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఈరోజు మీరు ధరించుకునే రంగు కాఫీ. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్ర పారాయణ. తదుపరి సింహరాశి వారికి ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా ఉన్నాయి. వాహన యోగం ఉంది. అలాగే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి కన్యారాశి వారికి శ్రమ అధికంగా, ఫలితాలు తక్కువగా ఉంటాయండి. అలాగే జీవిత భాగస్వామి తోడ్పాటు అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. విద్యార్థులు ఇంట్లో కంటే బయట ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి తులారాశి వారు మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఉంటుంది అండి. ఆర్థిక ఒడిదొడుకులు ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముద్ర ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూజించడం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కీలక సమాచారాన్ని అందుకుంటారు. రహస్య శత్రువులను కనుక్కోగలుగుతారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దగా ఇబ్బందులు లేవు. ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్ర పారాయణ. తదుపరి మకర రాశి వారు రోజువారి పనులకు పరిమితం అవ్వడం మంచిది. ముఖ్యంగా పనులన్నీ రేపు వాయిదా వేయండి. అలాగే ఈరోజు మీరు ధరించుకున్న రంగు చిలుక ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీస పారాయణ. తదుపరి కుంభరాశి వారు ముఖ్యమైన పనులు చేసుకోవడం బాగుంటుంది. ఈరోజు ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నాయి. అలాగే
పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవండి. అలాగే ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం. తదుపరి మీనరాశి వారికి కాలం సానుకూలంగా ఉంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉన్నాయి. ధనం వసూలు చేసుకోవడానికి బాగుంది. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ధరించకూడని రంగు వంకాయ. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణ. ఇక మహాలయ అమావాస్య రోజు మనం స్వయం పాకం ఇస్తాం కదండి. ఆ స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులు ఏంటి, ఏ సమయంలో ఇవ్వాలో చూద్దాం. ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య ఏంటి అనేది దాన్ని బట్టి చూస్తే మత్స్యపురాణంలో ఆచ్యోద అని పితృదేవతల మానస పుత్రిక ఉంటుంది అండి. ఈవిడ దేవతాలోకంలో సరస్సు రూపంలో ఉంటుంది. 1000 సంవత్సరాలు తపస్సు చేయగా పితృదేవతలు ప్రత్యక్షమవుతారు. అందులో ఒక పితృదేవుని చూసి ఈమె మోహితురాలవుతుంది. అప్పుడు అతను తండ్రి వరుసైన వారితో కామ మోహితురాలు అయ్యామని చెప్పేసి నీ తపస్సు వృధా అవుతుందని చెప్పేసి అతను శాపం ఇస్తాడు. అలా అమావాస్య మళ్ళీ దానికి శాప విమోచనంగా మళ్ళీ నువ్వు తపస్సు చేసుకుంటావు. అప్పుడు ఈ అమావాస్య రోజు శ్రాద్ధకర్మలు ఎవరైతే నిర్వహిస్తారో వారందరూ సంతుష్టులు చెందుతారు. అలాగే నువ్వు అంతా ఇది మంచి కొరకే జరిగింది, నువ్వు సత్యవతిగా జన్మిస్తావు అని చెప్పేసి అని కడుపులో వ్యాసుడు జన్మిస్తాడని చెప్పేసి వరాన్ని ఇస్తారు. అదేవిధంగా ఆవిడ సత్యవతిగా జన్మించి వ్యాస భగవానికి జన్మనిచ్చిందనమాట. సత్యవతియే అమావాస్యగా రూపు చెంది ప్రతి మహాలయ అమావాస్య రోజు ఎవరైతే శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారో వారు ఖచ్చితంగా సంతృష్టి చెందుతారు అని చెప్పేసి ప్రతీతి అండి. ఇక ఈరోజు స్వయం పాకంలో వండుకోవడానికి తినడానికి వీలుగా పచ్చిగా ఉండే ఆహార పదార్థాలు ఇస్తాము. ముఖ్యంగా నలుగురికి సరిపడా భోజనానికి సరిపడా ఇవ్వాలి అండి. ఓన్లీ పెసరపప్పు ఇవ్వాలి, కందమూలాలు ఇవ్వాలి, ఆకుకూరల్లో తోటకూర శ్రేష్టం. అలాగే నెయ్యి ఇవ్వాలి, ఇంకా ఇతర కూరగాయలు ఇవ్వాలి. అలాగే తాలింపు దినుసులు ఇవ్వాలి. విస్తరాకు కింద మోదుగా ఆకు విస్తరాకుని ఇవ్వాలి అండి. ఇక ఏ సమయంలో ఇవ్వాలి అంటే అపరాహ్న సమయంలో, అలాగే కృతపాడ్య గడియల సమయంలో ఇవ్వాలండి. ఇలాంటి టైంలో చేస్తే అక్షయ ఫలితాలు వస్తాయి. అపరాహ్న సమయం మధ్యాహ్నం 1:13 నుండి రేపు మధ్యాహ్నం 3:39 వరకు ఉంటుంది. అలాగే కృతపాడ్య గడియలు అనేవి ఉదయం 11:36 నుండి 12:25 వరకు ఉంటుంది అన్నమాట. సో ఇలా ఆచరించి చూడండి.